Ada Ibra? Try ಇದು अरे नीचे पीटी फार्म को कैसे నా పేరు మేక వెంకటరెడ్డి పెనుమాక. మాకు లింగాయపాలెంలో పెనుమాకలో పొలం ఉంది. మాకు ఉంటే మేము మొన్న ఈ మధ్య ఒక 25 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ తీసుకొని మేము 3 ఊళ్ళ రైతులు 4 ఊళ్ళ రైతులు ఉండవెల్లి పెనుమాక ఎర్రబాలెం నిడమరు ఈ రైతులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్ తీసుకుని పోయాము. అపాయింట్ తీసుకున్నాక మా సమస్యలన్నీ చెప్పాము. ఆ రోజు ఏంటంటే మా పొలాల్లోకి వెళ్తానికి దారి లేదు, ఇట్లా తవ్వేశారు. మరి నా పొలం అయితే శాంతం, నేను అలా పూలింగ్కి ఇవ్వకుండానే నాకు రిటర్నబుల్ ప్లాట్లు కొట్టారు. నా పొలంలో 4,300 గజం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. అంతే అందరం ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పాం. చెప్పినాక విని వీటన్నిటి మీద ఏం చెప్పామంటే మేము ఒక టీమ్గా ఏర్పడతామమ్మా, లాయర్లను కూడా పెడతాము, మీరు రోడ్లు కావాల్సి వస్తే మీరు రోడ్లకు ఇవ్వండి, తెలుగుదేశం వాళ్ళకైనా మీకు ఇష్టమైతే దాంట్లో నేనేం అభ్యంతరం పెట్టను, మీరు ఉండాళ్లే, మీకు అన్యాయం జరిగితేనే నేను మాట్లాడతాను తప్ప కదమా వదిలి మనకు వద్దని చెప్పాడు. ఆ రోజు కూడా చెప్పిన విధంగానే మాకు లాయర్లెస్ టీం వచ్చింది. ఒక 10-12 రోజుల నాడు లాయర్లెస్ టీం వస్తే వాళ్ళు మేము మాట్లాడుకున్నాం ఇట్లా పోదామని. తర్వాత పోతే ఏంటంటే మళ్ళీ మేము 2 సార్లు పోయాం జగన్మోహన్ రెడ్డి స్టీమ్ దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే మరి ఇట్లా కాదంటే మీరు మా ఊళ్ళో అసలు మేము
మా రైతులు కొంతమంది సాంబరెడ్డి, కొంతమంది శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు చేల్లోకి వెళ్ళి పవాతి కావట్లేదు. చుట్టూ గొయ్యి తీశారు, మధ్యలోనే చేలు ఉన్నాయి. ఆ చేనేమో వాళ్ళు ఇడిచిపెట్టింది సాలకుండా ఆ నీళ్ళలో ఇరిగిపోతుంది. మరి మాకు ఒకసారి రమ్మని చెప్తే సరే వస్తామని 2 సార్లు వెళ్ళినాక చెప్పారు. మాకు చెప్పినాక అదేవిధంగా నిన్న స్టీమ్ రావటం కూడా జరిగింది. ఆ స్టీమ్ని ఉండవిల్లో మా ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లకు ఇడిచిపెట్టేసి మా పొలం మాకు ఇడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లకు ఇడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకు ఇవ్వద్దని మాకు ఎవరికీ చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇడిచిపెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. అది మాట మాట్లాడు. వెళ్ళనీయకుండా ఉండటమంటే వాళ్ళ పొలాలకి వాగు చెరువు తీస్తున్నారు. ఆ చెరువు తీస్తా ఏం చేశారంటే వీళ్ళ పొలాల్లోకి చుట్టూ కొండ తీశాడు. సాంబరెడ్డి అనే రైతు చేనికి ఏం చేశాడంటే 2 వైపులు కొండ తీశాడు, 2 వైపులు వాగు ఉంది. ఆయన చేనికి వెళ్ళాలంటే దారి లేదు. చేనుకు దగ్గర కాలం దోముకొచ్చారు. వీళ్ళు దగ్గర కాలం దోముకొస్తే వడ్లీరి పడుతున్నాయి. వడ్లీరి పడితే ఇంక చేలోకి వెళ్తానికే వీలు లేదు, పుట్లో కూడా దగ్గరలోకి. ఆ విధంగా జరుగుతుంది. రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. రైతుల దగ్గరికి స్టీము జగన్ పంపించిన స్టీమ్ తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. మేము పోయి మా సాధక బాధకులు చెప్పుకుంటేనే వాళ్ళు వచ్చారు. దాడిని అది అమానుషం, అక్రమం. ఆ విధంగా దాడి చేయటం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు దాడులు చేసుకుంటూ చెప్పుకొని వాళ్ళు చెప్పుకున్నందుకు వాళ్ళకే కదా. మరి ఇక్కడేదో దాచిపెట్టినట్టే వీళ్ళు ఇక్కడికి రానిపోవటం అంటే పెనమాక రానిలేదంటే ఇక్కడేదో జరిగింది, ఆ జరిగిన దాన్ని వాళ్ళు కప్పుచ్చుకున్నట్టేగా. రానికి పోవటం అంటే దాని ఒక్క ఉద్దేశం. మమ్మల్ని ల్యాండ్ ఇవ్వని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతుంటే మేము ఇవ్వం అన్నాం. ఈవెన్లా మాకు రోడ్ల కింద మేము విడిచిపెడతాము, కదమాది మాకు విడిచిపెట్టమని మేము అడిగాం. 2-3 సార్లు మేము పమసాని గారి దగ్గరికి పోయాం. ఆయన పిలిస్తే అడిగాడు. ఆయనకు కూడా మేము ఇదే మాట చెప్పాం, వచ్చేసాం. నా పేరు నవీన్ రెడ్డి, పెనుమాక. ఇక్కడ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ 2 ఉన్నాయి. నా పేరు నవీన్ రెడ్డి, పెనుమాక గ్రామం. మాకు రాజధాని ప్రకటన చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ 2 రకాలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. ల్యాండ్ పూలింగ్ అనేది అసలు మాకు ఇంతకుముందు తెలిసిన చట్టం కాదు. అది మాకు అసలు ఎక్కడా కూడా లేనిది. వీళ్ళు ల్యాండ్ పూలింగ్లో పొలాలు తీసుకోవడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత రైతులకు అనేక హామీలు ఇచ్చారు. దీంట్లో 70% ఊరక తీసుకుంటున్నది, 20% వాళ్ళకి రిటర్నబుల్ అని ఇస్తున్నారు. కానీ ఎకరానికి 70% ఊరక ఇస్తున్నట్లే. ఈ ఊరక తీసుకొని కూడా వాళ్ళకి రిటర్నబుల్ ఇస్తానన్న ప్లాట్లు కానీ ఇవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళ గురించి మాకు అనవసరం. మేము 12 సంవత్సరాల నుంచి కూడా మేము అవన్నీ మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా మా గ్రామంలో కూడా ఈ పరిస్థితి ఫేస్ చేసి ఉండటం వలన మేము దానికి వ్యతిరేకం. కాకపోతే వాళ్ళ మాయ మాటలు కానీ ఏదైనా కానీ వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు చెప్పిన దానికి కొంతమంది నమ్మారు, వాళ్ళు ఇచ్చారు. ఇవ్వని వాళ్ళది వదిలేస్తామని చెప్పి మేం చెప్పటం కాదు. వాళ్లే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ పెట్టిన తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖు 2015 లాస్ట్ డేటు. ఈ పూలింగ్ చట్టం అంతటితో ఎండ్ అయిపోతుంది, దీని తర్వాత నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ చెప్పిన క్రమం ప్రకారమే 2015 ఫిబ్రవరి 28వ తారీఖునే ఈ పూలింగ్ చట్టం అయిపోయిందని వాళ్లే చెప్పారు. వాళ్లే అనౌన్స్ చేశారు. మంత్రులు, అప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్లే చెప్పారు. కానీ ఇప్పటికి కూడా 2026 కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటా ఉంటున్నారు. మధ్యలో ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం కింద ఇవ్వని వాళ్ళని అప్పుడు రకరకాలుగా బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అది మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అప్పుడు భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఉండవల్లి పెనుమాక గ్రామం నుంచి మేజర్గా ఇవన్నీ కూడా మేము ఇవ్వకుండా, మేము వాళ్ళ మాటలకి మేము నమ్మి మోసపోవటం కానీ జరగకుండా ఇప్పటి వరకు మేము మా పొలాలన్నింటినీ కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇంతకుముందు ప్రకటించడం జరిగింది. దానికి కాను పోయినసారి ల్యాండ్ అక్విజిషన్
ప్రకారం 2013 చట్ట ప్రకారం జరగవలసిన గ్రామ సభ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు ఎక్స్పర్ట్ కమిటీ, ఈ మూడింటిని కూడా వాళ్ళు అంతకుముందు కూడా జరగకుండా, ఫీల్డ్లో జరగకుండా జరిగింది అని చెప్పేసి రాసుకొని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ మీద వెళ్ళటం వల్ల మేము అప్పుడు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ మీద అవన్నీ చేసి కంపల్సరీ అని కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మేము 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద మేము ఆ గ్రామ సభలకు అటెండ్ అవ్వడం జరిగింది. మేము మా అభ్యంతరాలను చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అవి నోట్ చేసుకోకపోవటం, మాకు రిప్లై ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా జరగటం జరిగింది. సో వాటి మీద కూడా మళ్ళీ మేము తిరిగి కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ స్టే ఇవ్వటం జరిగింది. ఆ విధంగా దాని తర్వాత అది కోర్టులో పెండింగ్లో ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కోర్టులో విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకునేటప్పుడు దీంట్లో ఉన్న అవకతవకల గురించి ఏమీ చెప్పకుండా మేము వాలంటరీగా విత్డ్రా చేసుకున్నామని చెప్పారు. దానికి గాను అప్పుడు కోర్టుకి ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కింద కొంత కాంపన్సేషన్ కింద కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళకి ఇన్ని రోజులు 2014 నుంచి 2024 వరకు మాకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్లు ఆపేయడం వల్ల కానీ ఏదైనా కానీ చేయటం వల్ల నష్టం జరిగిన కారణంగా కొంత కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తారా లేదా అనేది కాదు వాళ్ళ ఇష్టం. కానీ అది వాళ్ళు ఇప్పుడు స్కిప్ చేశారు. ఎవరికి కూడా కాంపన్సేషన్ ఏం చేయకుండా హడావిడిగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మాకు జరిగిన అన్యాయం గురించి మేము ఇవ్వము, మా పొలం ఇవ్వము, మాకు ఇష్టం లేదు. వాళ్లే చెప్పారు 2000 పూలింగ్లో ఇష్టం లేని వాళ్ళు 9.2 ఇవ్వండి, వాళ్ళ పొలాల జోలికి మేము రాము అని చెప్పేసి 2014లోనే వాళ్ళు అనౌన్స్ చేశారు. దాని ప్రకారమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 9.2లు ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత అయినా కూడా రకరకాలుగా బెదిరించటం, ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. 9.3 ఇచ్చిన వాళ్ళు అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పొలాలు ఇచ్చుకున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత విషయం. సో 9.2 ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ మీద మళ్ళీ వచ్చారు. దానికి మేము కోర్టులకు వెళ్ళి ఇది చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు మాకు జరుగుతున్నటువంటి మాకు ఉన్న పొలాల్లో మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నాము. ఇవ్వని పొలాలన్నీ కూడా మాకు 2014 నుంచి కూడా రిజిస్ట్రేషన్ లేవు, ఈ లోన్లు లేవు, ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ కూడా లేవు. అయినా కూడా మేము వ్యవసాయాన్ని వదలకుండా మేము వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాము. మా ఈ 2 ఊర్లు కూడా ఫస్ట్ ఇచ్చిన డిపిఆర్ ప్రకారం లేవు. లాస్ట్లో ఏదో కలపాలి అని చెప్పి లాస్ట్లో యాడ్ చేశారు, కానీ అమరావతి పరిధిలోకి లేవు అసలు ఇవి ఇంతకు ముందు కూడా. కానీ బలవంతంగా యాడ్ చేశారు, బలవంతంగా లాక్కుంటున్నారు, బలవంతంగా చెయ్యాలి, ఎట్లా ఇవ్వరు అనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్న క్రమం అంతా కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మేము జగన్ గారి దగ్గరికి వెళ్ళటం, మా గోడు వినిపించుకోవటం, మేము ఇవ్వము అని చెప్పటం, దానికి కాను వారు స్పందించి మాకు 2 కమిటీలు వేయడం జరిగింది. లీగల్ కమిటీ, ఇంకొకటి సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ ఒకటి చేయడం జరిగింది. లీగల్గా ఉండే కేసులు కోర్టులో మేము ఫైట్ చేస్తాము. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము మా లాయర్ గారికి సంప్రదించడం జరుగుతూ ఉంది. ప్లస్ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిరక్షణ కమిటీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇప్పుడు మాకు కరెంటు స్తంభాలు పడగొట్టడం కానీ, ఈ చుట్టూ వెళ్లకుండా దారి లేకుండా చేయటం కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి రోడ్లు అవన్నీ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసేసి కొత్త రోడ్లు అని చెప్పేసి అవి వేస్తూ ఉన్నారు. పాత రోడ్లన్నిటికీ యాక్సెస్ ఇప్పటి నుంచో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా బ్లాక్ చేశారు. ఇలా చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఇప్పుడు మేము చెప్పేది కాదు కదా, వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏదో నోటి మాటగా ఏదో చెప్పేశాము, ఏదో అయిపోయింది అనుకునేది కాకుండా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళని రమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేయటం వల్ల, జగన్ గారు ప్రోత్సహించటం వల్ల ఈ కమిటీ వారు
వాళ్ళని 2-3 సార్లు అప్రోచ్ అయ్యి మేము రావాలి, మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుద్ది. ఇది 29 గ్రామాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగే అన్యాయాన్ని బయటికి చెప్పొచ్చు అనే క్రమంలో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న ఆ ప్రోగ్రాం పెట్టుకుని రావటం జరిగింది. వాళ్ళు తిన్నగా వస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇదే ప్లేస్లో కూర్చునేవాళ్ళు, చెప్పేవాళ్ళం. వాళ్ళు వచ్చేవాళ్ళు, పొలాలు చూసుకునేవాళ్ళు, మా దారిని మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ నిన్న జరిగిన ఘటన వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ బయటికి రావటం జరుగుతూ ఉన్నది. సో అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ చివర ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి కానీ ఇటు పక్కన రాయలసీమ వాళ్ళకి కానీ ఇక్కడ ఏదో జరుగుతుందో అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించాలన్న ఉద్దేశంతోనే మేము నిన్న రమ్మని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ అంతా అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఈడ జరిగేదల్లా 2: ఒకటి కంప కొడతాం, రెండోది నీళ్లు ఎత్తి తీపోయటం. ఈ 2 మాత్రం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఇంకా డెవలప్మెంట్ అనేది ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఇటు తప్ప వేరే ఎక్కడా కూడా లేదు. మీరు నేను చెప్పటం కాదు, అది మీరు వాస్తవ పరిస్థితిలో కూడా మీరు అలాట్ చేసినటువంటి విట్టుకు కానీ బిట్స్ బిలాని కానీ ఇంకా వేరే బ్యాంకు సెక్టార్స్ కానీ వేరే ఏదైనా సరే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఇటు మాత్రమే ఉన్నాయి. వేరే ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మేము కోర్టులకు వెళ్తాము, మా ల్యాండ్ ఎక్విజిషన్ మీద మేము మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము కోర్టులో ఖచ్చితంగా పోరాడతాము. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము మా లాయర్ల దృష్టికి తీసుకెళ్తాము. మేము కోర్టులో ఎలా ఫైట్ చేయాలనేది అది మాకు ఇప్పుడు కొత్త కాదు, మేము ఇంతటితో వదిలేసేది కాదు. ఎందుకంటే అది మాకు చట్టం, మాకు ఇచ్చినటువంటి హక్కు. అది 2013 చట్టం అనేది చాలా గొప్ప చట్టం. అది వీళ్ళు సిఆర్డిఏ వాళ్ళు కూడా 2013 చట్టం ప్రకారం ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి నోటీసులో గ్రామసభ ఎత్తేశారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎత్తేశారు, ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తేశారు. ఈ మూడింటిని ఎగ్జామినేషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అవి కంపల్సరీ ఉండాలి, చెయ్యాలి. ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఇచ్చిన తర్వాత దాని గురించి వివరించాలి. కానీ సిఆర్డీ అధికారులు మీటింగ్ పెట్టి కూడా పూలింగ్ గురించి చెబుతున్నారు. మీకు పూలింగ్లో ఎంత వస్తే పూలింగ్లో మీకు ప్లాట్ ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాము. మీరు ఇచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ మీద నోటీసు, ఆ చట్టం ఏంటి అనేది వివరించాలి. అక్కడ కూడా 2013 చట్టం ముందున్నటువంటి సెక్షన్లు కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న సెక్షన్లు మీకు కాంపన్సేషన్ సరిగ్గా రాదు, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇదే చెప్తున్నారు. కానీ 2013 చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే రైతులకు బెనిఫిట్స్ కోసం. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మేము రమ్మంటేనే వచ్చారు వాళ్ళు. అది అప్రజాస్వామికం. ఇప్పుడు వాళ్ళేమి వేరే స్టేట్ వాళ్ళు కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడుండే వాళ్ళు మా స్థానిక నేతలు, ఇక్కడుండే చుట్టుపక్కల ఉండేటువంటి నేతలే. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కమిటీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళని మా పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది కాదు, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులను ఇప్పుడు వీళ్ళేటు సిఆర్డీ అధికారులేటు మా గోడేటు వినిపించుకోవట్లేదు. గ్రామసభ పెట్టలేదని మేము అభ్యంతరం ఇచ్చాము, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కన్సిడర్ చేయాలో లేదో మా ఇష్టం అంటున్నారు. మేము ఇంకెవరో చెప్పుకోవాలి. నోటీసులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లికి లాగా ఏదో బయట కనపడితే నువ్వు వాళ్ళకి చెప్పు, 2వ తారీఖు మీటింగు లేకపోతే 3వ తారీఖు మీటింగు, పెళ్లికి పిలిచినట్టు పిలుస్తున్నారు. కాదు కదా, అది చట్టం. నోటీస్ ఇవ్వాలి, పర్సనల్గా ఇవ్వాలి. అది ఇచ్చి మీ 15 రోజుల ముందు చెప్పాలి. అవన్నీ కూడా వాళ్ళు చెప్పట్లా. ఇవన్నీ వాళ్ళు అవగాహన చేయాల్సిన విషయాలు కదా. 2013 చట్టం గురించి నువ్వు ఇచ్చిన అక్విజిషన్ యాక్ట్ గురించి నువ్వు చెప్పాలి, కానీ పూలింగ్ గురించి నీకు అనవసరం కదా. అవన్నీ చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కోర్టుకు వెళ్ళటం కోసం మేము వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళని పిలవటం జరిగింది. అందువలన వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకు కూడా పర్సనల్గా చూసినటువంటి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. మేము పిలిస్తే మాత్రమే వచ్చారు. ఆ కమిటీ ఒకసారి కాదు, ఒక 10 సార్లైనా వస్తారు అని చెప్పి జగన్ గారు మాకు చెప్పారు. అందువల్లనే మేము పిలవటం జరిగింది. ఒకసారి కాదు, 4 సార్లు కమిటీని మీట్ అయ్యాం.
జగన్ గారిని 2 సార్లు మీట్ అయ్యాం. సో వాళ్ళు ఇక అది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయని మేమైతే మా ప్రయత్నాలు అయితే మేము ఆపము. మేము ఎలా మా భూముల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము కోర్టులకైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము. మేము మళ్ళీ ఇప్పుడు జరిగిన మళ్ళీ మేము జగన్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. కమిటీ దృష్టికి కూడా మేము వాళ్ళు నిన్న వచ్చారు, ఇంకా మళ్ళీ మేము వాళ్ళకి చెప్పేదే ఉంటుంది. అవసరమైతే వాళ్ళు వస్తారు, కోర్టుకి కూడా వెళ్తాం. కానీ ఎక్కడా భయపడం, ఇవ్వని వాళ్ళం ఎక్కడా కూడా బెనకము. మా భూములు ఇంకొకటి రోడ్లకి ఇస్తామన్న తర్వాత వీళ్ళు చేస్తున్న అన్యాయం ఏంటి అంటే, పూలింగ్కి అంతకుముందు 3 ఎకరాలు వరుసగా ఉంటే ఫస్ట్ బిట్లో 3 ఎకరాలు 3 వ్యక్తులది, ఒక ఫస్ట్ ఏదైతే రోడ్డు ఉన్నదో అతని రోడ్లకి ఇస్తా ఉన్న వల్ల అతని ప్లాట్లోంచి రోడ్డు వేయటం, అతను పూలింగ్ రానుకొని ఆ రోడ్డు పక్కన ఎకరంలోకి జరపటం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళని తీసుకోగానే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి డిపిఆర్ అనేది రోడ్లు రోజు రోజుకి మారిపోతా ఉన్నాయి. ఎవరైతే ఇవ్వలేదో అందరి పొలాల్లోకి రోడ్లు రావటం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చెప్పాలి కదా, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం కోసం మేము వాళ్ళని పిలిచింది. నా పేరు కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రైతు వారీగా విధానంలో మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీడియా వాళ్ళకి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో అదే ప్రకారంగా అధికారులు సిఆర్డిఏ కమిషనర్ కానీ సిఆర్డిఏ డిప్టీ కలెక్టర్ గారిని కానీ మీరు కూడా క్వశ్చనించే అథారిటీ మీకు ఉన్నది. కానీ మా తరపున మీరు వాళ్ళని అడగాల్సింది ఏందయ్యా అంటే, సార్ మీరు రైతుల యొక్క విధానాల్లో మీరు వెళ్తున్నారు, రైతులు పొలాలు ఇవ్వలేదు, మీరు నోటీసులు పంపిస్తున్నారు, గ్రామ సభ అని పంపిస్తున్నారు. ఇది రైతులకా, ప్రత్యేకించి రైతులకా, ఇవ్వని రైతులకా, ఇచ్చిన రైతులకా, లేదు గ్రామంలో సమస్యలకా అనేది ఒక క్లారిటీ లేదు వాళ్ళకి. మీరు జిల్లా కలెక్టర్ని కూడా మీరు ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే మీరు పబ్లిక్, మీకు ఎవరు భయపడడానికి పని లేదు, వాళ్ళు చెప్పాల్సిన విధానం ఉన్నది. కనుక మా తరపున, రైతుల తరపున ఈ విషయం అడగాలి. ఇంకొకటి, కలెక్టర్ గారు నోటీసు పంపించారు రైతులకి. కలెక్టర్ గారు నోటీసులు పంపించే విధానంలో ఇక్కడ ఏ అధికారంతో కలెక్టర్ గారు పంపించాడంటే సిఆర్డీఏ తరపున అనేది పంపించారు. ఈ గ్రామాలు సిఆర్డీలో ఉన్నప్పుడు పొలాలు ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గరకు ఈ రైతులు పోవటం ఏంటి? కలెక్టర్ సిఆర్డీఏ ఆఫీస్కి వచ్చి ఇవ్వని రైతుల్ని నోటీసులు ఇచ్చి సిఆర్డీ ఆఫీస్కి వచ్చి మీరు అటెండ్ అవ్వండి, మేము వస్తున్నాము, మీ సమస్యలకి పరిష్కారం చూపుతాం అనేటువంటి అధికారులు ఎందుకు లేరు? ఎందుకు కలెక్టర్ గారు ఎందుకు చెప్పలేరు? ఏం కలెక్టర్ గారు జీతం తీసుకోవట్లేదా? మా నుంచి వసూలు చేసినటువంటి విధానంలో కలెక్టర్ గారు డబ్బులు తీసుకోవట్లేదా? కలెక్టర్ గారి దగ్గరికి రైతులు ఎలా వెళ్తారు? రైతుకి సమస్యలు పొలాల్లో ఉంటాయి, ఇళ్లలో ఉంటాయి. కలెక్టర్ గారికి ఏముంటుంది? ఉంటుంది, జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. నోటీసు పంపించినప్పుడు ఇక్కడికి వచ్చి రైతుల సమస్యని 1 గంట చెప్పే విధానం ఆయనకి ఉండదా? ఆ రైట్స్ ఆయనకి లేవా? లేదా పాలకులు ఆ రైట్స్ ఇవ్వలేదా వాళ్ళకి? అదైనా వచ్చి చెప్పొచ్చు కదా, మాకు అలా ఇవ్వలేదండి, మేమేదో వచ్చామని చెప్పాలి కదా. ఇంకొకటి, సిఆర్డీఏ కమిషనర్ డిప్టీ కలెక్టర్ గారు పెనుమాక గ్రామం నుంచి ఏం చెప్తారా అంటే, మీరు పొలాలు ఇవ్వండి అని అడుగుతారు. పొలాలు ఇస్తామండి, మరి ప్లాట్ ఎక్కడ ఇస్తారంటే ప్లాట్ ఇచ్చేది ఎక్కడ చెప్పరు, కాగితాల మీద ఇస్తారు. కాగితాల మీద ఇస్తే ఏం చేయాలా? మళ్ళీ దాంట్లో ఏమని ఉంది? రైతు పూలింగ్ ఇచ్చిన దాంట్లో అవసరం అయితే ఈ ఇచ్చిన భూమి కూడా గవర్నమెంటే తీసుకుంటుంది అని ఉంది. అంటే ఆ ఇచ్చిన రైతుకి గవర్నమెంట్ దానాధర్మం ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. అంటే అప్పుడు ఏంటి? 70 ఎకరం ఇస్తే 70 సెంట్ వాళ్ళు తీసుకొని ఈ 30 ఇంటూ కూడా ఇవ్వకుండా దీనికి ఎక్యువేషన్కి డబ్బులు ఇస్తారా? చెప్పాలి కదా. అది కూడా
అది కూడా మేమే తీసుకుంటాం అన్నప్పుడు ఆ పొందుపరిచిందంటూ ఇది కూడా పొందుపరచాలి కదా, పొందుపరచలా. అది అడిగితే డిప్యూటీ కలెక్టర్ గారిని నాకేం తెలియదు అంటాడు. పొలం ఇస్తే తీసుకుంటాము అని అంటాడు. పొలం ఇస్తే తీసుకునే విధానంలో నువ్వు కమిషనర్ దగ్గర నుంచి ఏమండి మనం రైతులు ఇలా అడుగుతున్నారు, నేను అడిగా డిప్యూటీ కలెక్టర్ గారిని, నాకేం తెలియదు అన్నాడు. కమిషనర్ గారిని కనుక్కోమన్నా. కమిషనర్ గారిని కనుక్కుంటే కమిషనర్ గారు నేను మొన్నే వచ్చాను, నాకు కూడా ఏమీ తెలియదు, ఏదో మీటింగ్కి వచ్చాను నేను, మీరు చెప్తే వింటాను అనే దానికి ఒక కమిషనరు ఏమీ తెలియనటువంటి వాడు ఏడికి వచ్చి రైతుల్ని ఏం అడుగుతాడు, ఏం చెప్తే వింటాడు? కమిషనర్ ఏమో ఇక్కడ సిఆర్టీఏ, కలెక్టర్ ఏమో గుంటూరు, కలెక్టర్ ఏమో నోటీస్ ఇస్తాడు. అసలు ఇది సిఆర్టీఏనా, డిప్యూటీ కలెక్టరా, పాలకులా? అసలు ఎవరు దీనికి సంజాయితీ? రైతుల దగ్గరికి యువన రైతుల దగ్గరికి వచ్చే మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళు ఊరిక అధికారపూర్వకంగా ఏదో సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ఆ రైతులు ఏం చేయాలా? ఎవరినో ఆశించుతారు, వాళ్ళు వచ్చి ఏదో చెప్పుకుంటారనుకో, వాళ్ళు చెప్పినా చేసేది ఏమీ లేదు. చట్టం 2013 చట్టం పార్లమెంటు బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టుకి ఒక జారీ చేసింది. ఆ జారీలో ఏమని ఉంది? రాష్ట్ర గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు తీసుకోమని లేదు. కేంద్ర గవర్నమెంట్కి 7కి పర్మిషన్ ఉంది. ఎందుకు? అది నేషనల్ విధానంలో వాటికి 7కి ఉంది. వాటికి రైతులు ఎవరు అడ్డుపడలా. ఇప్పటికీ అడ్డుపడినా వాళ్ళు వేసుకుంటూ పోయారు, కోర్టుకు పోయారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరో తీసుకున్నారు. అంతవరకు రైతులకు తెలుసు. రైతులకి ఏమీ తెలియదు అనుకోవటం అది ఒక పద్ధతి కాదు. అధికారులు ఏదో మేము చదువుకున్నాము, మేమేదో చేస్తున్నాము, అంతా మాకే తెలుసు అని అనుకోవటం కూడా అది అసంభవం. ఇవాళ ప్రతి ఒక్క రైతు వాళ్ళ కొడుకులను చదివించుకుంటున్నారు. ఆ చదివించుకున్న దాంట్లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ తల్లిదండ్రులకు ఉపయోగిస్తున్నారు. కానీ ఏదో వాళ్ళు చెప్పినట్టు ఈయన భయపడే విధానం కాదు ఇది. కనుక కలెక్టర్ గారు కానీ ఎందుకు అప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టుకు రైతులు పోయిన తర్వాత స్టే వచ్చిన తర్వాత కొన్నాళ్ళ స్టే జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారో సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పకూడదు? దీనికి ఎవరు? సిఐడి కమిషనరా, కలెక్టరా? వీళ్ళిద్దరిలో ఎవరు? కోర్టుకు పోయిన దాంట్లో వాళ్ళు హాజరయ్యేది ఎవరు? ఆ హాజరైన దాంట్లో కోర్టులో నుంచి వెనక్కి తీసుకున్నది ఎవరు అనేది రైతులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీడియా పూర్వకంగా చెప్పాలి. మీ మీడియా వాళ్ళు అడగగలరా? అడగాల్సిన అవసరం ఉన్నది. మేము అడుగుతున్నాం గనక. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కనపడేది. అడిగాం, ఏమంటారు? మాకేం తెలియదు అంటున్నారు. మీకు ఏమి తెలియనప్పుడు ఎందుకు పిలిచారని అడిగాం. వాళ్ళేం మాట్లాడలా. అది గ్రామ సభ రైతులకి ఎందుకు పెట్టారండి? వాళ్ళని కార్డులని అందరినీ పోలీసుకొచ్చి పెట్టారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గ్రామ సభ అని పెట్టిన తర్వాత మేము రైతులు ఎవరు దాంట్లో పాల్గొనలేదు. అయితే కలెక్టర్ గారికి మేము పంపించాం. ఏమని? మీరు యువన పొలం రైతులకు పెట్టారా, గ్రామ సభ పెట్టారా అనే దానికి క్లారిటీ ఉందా లేదా? మీకు క్లారిటీ ఉంటే గ్రామ సభ అనే దానికి 100 సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఈ సమస్యలన్నీ మాట్లాడటానికి రైతులకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఛాన్స్ లేదు గనక మీరు మళ్ళీ గ్రామ సభ పెట్టండి అని మమ్మల్ని ఇచ్చాం. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా సమాధానం లేదు. ఇవ్వటం వరకే. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు మాకు నోటీసు. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు. రేపనంగా మీటింగ్. ఇక్కడ ఎవరి విధానం వాళ్ళ విధానాల్లో మాట్లాడే ఇదే కాదు. ఇది రైతు సమస్య, రాజకీయ పాలకులది కాదు, గవర్నమెంట్ ఎవరిదైతే వాళ్ళది కాదు. ఇది రైతుల సమస్య. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడతారు. ఇది రైతుల సమస్య. రైతులు ఎలా చేయాలి అనే దానికి ఒక ఎవరినో పట్టుకుంటారు మేధావుల్ని, ఆ మేధావులను పట్టుకునే పోతారు. కానీ ఏదో రాజకీయ విధానాల్లో మాట్లాడే సమస్య కాదు ఇది. రాజధానికి ఇవ్వాలి పొలం, రాజధానికి ఇవ్వాలి అంటే ఎక్కడ ఇవ్వాలి? వాటర్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. అసలు ఈ గ్రామము, పెనుమాక గ్రామం, ఉండవల్లి గ్రామం అర్బన్ ఏరియాలో చేరి 35 సంవత్సరాలు అయింది.
అసలు అర్బన్ ఏరియా అంటే ఏంటి అనేది ఇక్కడ కొంతమందికి తెలుసో తెలియదో కానీ నాకైతే తెలుసు. అర్బన్ ఏరియా అంటే డెవలప్ ఏరియాలో ఉన్నది అని. ఈ డెవలప్ ఏరియాలో ఉన్నదాన్ని ఈ డెవలప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆనాడు ఇవాళ 40 ఎకరాలు ఈ గ్రామం, ఇవాళ 90 ఎకరాలు అయింది. ఎవరొచ్చి డెవలప్ చేశారు? రైతులు కష్టపడి టౌన్ పక్కనుండా టౌన్కు పోయి ఇక్కడ పండించే పంటని టౌన్కు పోయి అమ్ముకొని ఇక్కడ బిల్డింగులు కట్టారే కానీ ఏదో ఎక్కడి నుంచో దోసుకొచ్చి కట్టింది కాదు, ఎవరో ఇస్తే కట్టింది కాదు. ఆ భూదేవిని నమ్మి ఆ భూదేవి విధానంలో రైతుకు సహకరించింది. ఆ భూదేవి రైతు కట్టుకున్నాడు. ఇలా 90 ఎకరాలు అయింది ఈ గ్రామం. ఇక్కడ ఏమిచ్చారు? ఏ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఒక కాలేజీ ఉందా? ఒక స్కూలుకి ఇవాళ పిల్లలు రోడ్లో చెట్ల కింద చదువుతున్నారు. ఇవాళ పెనమాగ గ్రామం అంటే ఒకప్పుడు మంచి పేరుండే గ్రామం. ఈ గ్రామం నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గారు ఆయాల భూములు 7 సార్లు వరదలు వస్తున్నాయని చెబితే మా పెద్దవాళ్ళు ఆయన ఎమ్మెల్యే గారు కరకట్ట పోస్తే ఆ కరకట్ట నుంచి భూములను కాపాడుకొని చదువు చేసుకొని పంటలు పండిస్తా ఉంటే ఇలా 3 పంటలు పండే భూమిని తీసుకోవటానికి ఎలా మనసు ఒప్పిందంటున్నా ఈ గవర్నమెంట్కి? ఏ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ అంతా తీసుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో వాటికి ఉపయోగపడేటట్టు ఒక దారిని పోతారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? 10%, 20%, 30% తీసుకుంటారు, కానీ 70% తీసుకోరు. నువ్వు పూలింగ్ పెట్టావు, రైతులు ఇస్తున్నారు, తీసుకో. నువ్వు సచివాలయం సాక్షిగా, సచివాలయం అంటే ఏంటి? ఒక దేవస్థానం అని నువ్వే చెబుతున్నావు. ఒక ముఖ్యమంత్రి దేవస్థానంలో ఉండి ప్రమాణం చేసేది ఏంటి? నీ ప్రమాణం వేరు. ఒక దేవస్థానంలో ఉండి ప్రమాణం చేసి ఏం ప్రమాణం చేసి చెప్పావు? నేను స్వచ్ఛందంగా పూలింగ్కి ఇచ్చిన భూమే తీసుకుంటాను, పూలింగ్కి ఇవ్వని భూమి నేను పోను అని దేవస్థానంలో ప్రమాణం చేసి చెప్పినటువంటి వ్యక్తివి ఇవాళ అధికారులు నీకు తెలిసి నోటీస్ ఇచ్చారా? తెలియకుండా నోటీస్ ఇచ్చారా? రైతులకి భూసేకరణ విధానంలో ఎందుకు వెనక్కిపోయావు? మళ్ళీ ఎందుకు ముందుకు వచ్చారు? ఇది కలెక్టర్ సమాధానం చెప్పాలా? పాలకులు చెప్పాలా? సిఐడి కమిషనర్ చెప్పాలా అనేది మీ మీడియా ముఖంగా నేను పెనమాగ గ్రామ రైతుగా ఈ పెనమాగ గ్రామ రైతుల విధానాల్లో మాట్లాడుతున్నాను. ఈ రైతులకి సమాధానం చెప్పాలంటే అందరికీ చెప్పలేకపోవచ్చు. ఒక సిఆర్డీ ఆఫీస్కి వచ్చి ఒక మీటింగ్ పెట్టి సిఆర్డీ ఆఫీసులో యువన పొలాలందరూ రైతులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ విధానంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇంతటితోటి సమాప్తి చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మాది పెనుమాక గ్రామం. 2015 నుంచి మేము ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద ఎన్నో పోరాటాలు చేస్తా ఉన్నాం. 2015లో ల్యాండ్ పూలింగ్ పెట్టిన తర్వాత మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో మేము చెప్పామండి. అప్పటి నుంచి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చట్టం ప్రయోగించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అప్పుడు కూడా మేము ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం మీద కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని ఈ 12 సంవత్సరాల నుంచి కాపాడుకోగలిగాం. మళ్లీ రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల క్రితం మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ ఇచ్చిన క్రమంలో రైతులందరం కూడా మళ్లీ మనం ఏం చేయాలి, మనం భూమి కాపాడుకోవడానికి మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే భాగంలో మేము అన్ని పార్టీలని, అన్ని మేధావుల్ని, అందరిని సంఘాలని అన్నింటినీ మద్దతు కూడగట్టే క్రమంలో మేము జగన్ గారి దగ్గర వెళ్ళామండి. జగన్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లిన తర్వాత జగన్ గారు ఒకటే చెప్పారు, ఏ రైతైనా సరే ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోమనండి, ఏ రైతుకి అది ఇష్టం లేదో ఆ భూమిని నేనేమి మీ రైతులకు నేను అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో మీకంటూ కమిటీని ఏర్పడతాను, ఆ కమిటీ వచ్చి మేము పర్యవేక్షించింది, మీకు లీగల్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మాకు లీగల్ టీం మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చి మాకు ఏమైతే కోర్టుకి ఎలా సహాయపడాలో అనేది చెప్పారు. అలాగే నిర్ధారణ కమిటీ అని చెప్పి ఒకటి, రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒకటి నియమించారు. ఆ కమిటీని మేము కూడా ఏమని కోరామంటే 2 సార్లు మీటింగ్ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మీరు కూడా మా పొలాల్లోకి రండి,
ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని దురాచకాలన్నీ మీరు కూడా చూస్తారు, కళ్ళారా చూస్తారు. మా పొలాల పక్కన మేము పూలింగ్ ఇవ్వలేదని చెప్పి రిజర్వాయర్ అని పేరుతో 30 అడుగులు 40 అడుగులు లోతున భూములు తోమేస్తున్నారు, రోడ్లు అని చెప్పి రోడ్లు తోమేస్తున్నారు, ఇట్లా అన్ని చేస్తున్నారు. అవి కూడా మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా కళ్ళారా తెలుస్తుందని చెప్పి ఆ కమిటీని మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన క్రమంలో వాళ్ళు నిన్న ఉదయం మాకు వస్తామని చెప్పి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ వచ్చే క్రమంలో వాళ్ళు ఉండవెల్ సెంటర్ దగ్గరే ఆపేసి టీడీపీ అనుచరులు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు అందుకని ఆపేసి మీరు అసలు వెళ్ళటానికి అమరావతిలోకి వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడ ఉండేది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఎవరైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏ వ్యక్తినైనా ఎవరినైనా పిలుచుకుంటాడు, తను చూపించుకుంటాడు, ఆ బాధను చెప్పుకుంటాడు. కానీ ఆ బాధను బయట ప్రపంచానికి కనపడకుండా ఈ రైతుల బాధను గొంతు నొక్కేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతైతే గొంతు నొక్కేయాలని చూస్తుందో అంత ఎత్తుగా రైతు అనేవాడు ఎదుగుతాడు. మేము కోరేది ఒకటే, మేము ఆ కమిటీని కూడా ఎందుకు రమ్మన్నామంటే పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు పెట్టి గత 80 సంవత్సరాల నుంచి కడదాం అంటున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుని ఎంతో ముందుకు తీసుకెళ్లకపోయారు. మాకు 50,000 కూడా ఖర్చు కాకుండా 50 సంవత్సరాల నుంచి పెనమాకలో వ్యవసాయం చేస్తున్నాం. ఇది రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం చూడదగ్గ విషయం. ఇది 50,000 కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక 50,000 ఎకరాలని మేము సాగులోకి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాలు 80 సంవత్సరాల నుంచి చెబుతున్నా సరే మాకు 50,000 కూడా ఖర్చు లేకుండా మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం ఏది కూడా స్కీమ్ అందకపోయినా సరే మాకు గ్రౌండ్ వాటర్ 10 అడుగుల్లో నీళ్లున్నాయి, సారవంతమైన భూమి. ఇది ప్రపంచం తెలుసుకోవాలా. రాజధాని కడుతున్నాం అనే బయట చెప్పుకునే జనమందరూ కూడా ఇక్కడ 10 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి ఏవి స్కీమ్ అందకపోయినా సరే మేము గత 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇలాంటి వ్యవసాయ భూముల్లో రాజధాని అనే కడతం వద్దనేది మేము వ్యతిరేకిస్తున్నాం. డ్రైలాండ్ చాలా ఉంది, ఆల్రెడీ 50,000 సేకరించామంటున్నారు. ఆ సేకరించిన భూమిలో కట్టుకోండి. ఇంత సారవంతమైన భూమిని మీరు ధ్వంసం చేయొచ్చు అనేది మా విధానం ఫస్ట్ నుంచి కూడా మేము